హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు జిఎస్టీ రెగ్యులర్ స్కీమ్ నుండి కాంపోజిషన్ స్కీమ్కి మారాలనుకుంటున్నారా? అయితే మీకు జిఎస్టీ పోర్టల్లో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడానికి ఆప్షన్ అవైలబుల్గా ఉంది. సో జిఎస్టీ పోర్టల్లో కాంపోజిషన్ స్కీమ్కి ఎలా మారాలో, అంటే CMP02 ఫామ్ ఎలా ఫైల్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు జిఎస్టీ సైట్లో కూడా నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది. Taxpayer should fill CMP02 before 31/3/2019 to opt for composition for financial year 2019-20. Thereafter, stock declaration in ITC 03 should be filled before 30/9/2019. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే రెగ్యులర్ టు కాంపోజిషన్ స్కీమ్కి మారాలనుకుంటున్నారో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2019-20కి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు CMP02 ఫామ్ని 31 మార్చ్ 2019 లోపు ఫైల్ చేసి స్కీమ్కి మారవచ్చు. ఫ్రెండ్స్, మీకు రెగ్యులర్ నుండి కాంపోజిషన్ స్కీమ్కి మారడానికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆప్షన్ ఇస్తారు. సో మార్చి 31 దాటితే ఈ ఆప్షన్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలనుకుంటే వెంటనే లేట్ చేయకుండా CMP02 ఫామ్ ఫైల్ చేయండి. ఫ్రెండ్స్, మీరు 30 సెప్టెంబర్ 2019 లోపు 31 మార్చి 2019కి మీ దగ్గర నిల్వ ఉన్న స్టాక్ డీటెయిల్స్ని ITC 03 ఫామ్ ద్వారా డిక్లేర్ చేయాలి. సో ఫ్రెండ్స్, CMP02 ఫామ్ ఎలా ఫైల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు GST పోర్టల్లో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ రిటర్న్ డాష్బోర్డ్లో సర్వీసెస్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ అప్లికేషన్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ లెవీ. సో ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫామ్నే CMP02 ఫామ్ అంటారు. ఈ ఫామ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా సింపుల్గా ఈ ఫామ్ ఫైల్ చేయవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీ GSTN నంబర్, లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్ మరియు బిజినెస్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ రిజిస్టర్ పర్సన్. ఇక్కడ మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఫస్ట్ బాక్స్లో టిక్ పెట్టాలి. అదే రెస్టారెంట్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు రెండవ బాక్స్లో టిక్ పెట్టాలి. అదే ట్రేడర్స్ అయితే మూడవ బాక్స్లో టిక్ పెట్టాలి. సో ఎవరి కేటగిరీని బట్టి వాళ్ళు ఆ బాక్స్లో టిక్ పెట్టాలి. నెక్స్ట్ కాంపోజిషన్ డిక్లరేషన్ దగ్గర టిక్ పెట్టాలి. అంటే కాంపోజిషన్ స్కీమ్ నియమాలు మరియు పరిమితులు నాకు తెలుసని ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ వెరిఫికేషన్. సో ఈ వెరిఫికేషన్ బాక్స్లో కూడా టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్లో మీరు ఉన్న ప్లేస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ సేవ్ చేసి తరువాత ఈ ఫామ్ని EVC లేదా DSC ద్వారా సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా CMP02 ఫామ్ని ఫైల్ చేసి కాంపోజిషన్ స్కీమ్లోకి మారవచ్చు. సో స్కీమ్ తీసుకున్న తర్వాత మీరు 30 సెప్టెంబర్ 2019 లోపు మీ దగ్గర నిల్వ ఉన్న స్టాక్ తాలూకు డీటెయిల్స్ని ITC 03 ఫామ్ ద్వారా తెలియజేయాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.